గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై నీడ్స్ అండ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు సార్ వాయిస్ రావడం జరిగింది. కీబో కైండ్స్ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కీబో కైండ్ మనము కంప్లీట్ అయిపోయాయి. ఏంటంటే మనము అమ్ముకోవడమే ఉంది. దానికన్నా మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మై నీడ్స్ లైఫ్ లాంగ్గా మనం చేస్తూనే వెళ్ళాలి. కాబట్టి మై నీడ్స్ విషయం పైన మనం చేయాల్సింది ఏంటంటే కీబోలో మై నీడ్స్ లింక్ చేయాలి, మై నీడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, మై నీడ్స్ 50 రూపీస్ యాడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయాలి. ఇది ఎట్లా తెలుస్తుంది మీకు? నా యూట్యూబ్ ఛానల్తోనే మీకు కానీ నా వాయిస్ కానీ ఎండి సార్ వాయిస్ కానీ రావడం జరుగుతుంది. ఇది ఎవరెవరు యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే పోవడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు నా డౌన్లో దాదాపుగా 10,000 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇప్పటివరకు 450 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే 9,500 సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే అది ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు చేరట్లేదు. అయితే మనం చేయాల్సింది ఏంటి? కంపెనీ విషయం పైన ప్రతి ఒక్కటి మన డౌన్లో వెళ్ళాలి అంటే మనము మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించినట్లయితే కంపెనీ విషయము నా ద్వారా కానీ ఎండి సార్ ద్వారా కానీ ఫ్యూచర్ అనేది రాబోయే అప్డేట్ ఏంటి, మనం ఏం చేయాలి అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎవరు చేయాలి? ఇప్పుడే ఇది ఎవరు వింటారో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ ఉన్నారో మీరు ఒకటే, నేను ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించా అనేది ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్క మీ డౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేపియండి. మీరు ఇప్పుడు 450 మంది ఈచ్ వన్ ఒక 10 మెంబర్స్కు మీ డౌన్లో సబ్స్క్రైబ్ చేపించి వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పండి. మీ డౌన్లో మీరు అందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. ఎందుకంటే కంపెనీ విషయం అనేది, కంపెనీ అప్డేట్ అనేది యూట్యూబ్ ద్వారానే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కంపెనీ విషయం పైన, కీబో కైండ్ విషయం పైన, మై నీడ్స్ విషయం పైన, కొత్త అప్డేట్, కొత్త ప్రాజెక్టు విషయం పైన యూట్యూబ్ ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మీ డౌన్లో అందరికీ సబ్స్క్రైబ్ చేపియండి. నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా, ఈరోజు నుండి మీరు అదే పనిలో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేపియండి. నేను ఈరోజు నుండి చూస్తా ఎవరు ఎంతమందికి మీ డౌన్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. మేము ప్రతిరోజు ఎప్పుడు మన దగ్గరికి సార్ వాయిస్ రావడం జరుగుతుంది, అప్పుడే మేము మీ దగ్గర చేరవేస్తున్నాం యూట్యూబ్ ద్వారా. మీరు ఎంతమందికి మీరు మీ డౌన్లో చేరవేస్తారనే విషయం పైన మీరు ఆలోచించేసి మీరు మీరు యూట్యూబ్ను ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తారో చూస్తా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అది ప్రతి ఒక్కరికి, కీబోలో ఉన్న వారికి, లేని వారికి సుధా మనం ఇప్పుడు అకౌంట్స్ ఇవ్వచ్చు. కాబట్టి మన టీమును మనం ఎంత బిల్డప్ చేసుకున్నట్లయితే, ఎంత పెంచుకున్నట్లయితే అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనము సార్ వాయిస్ విందాము. ఇక తర్వాత మనలో కొంతమంది బాధపడడం వల్ల రకరకాల మెసేజ్లు పెడుతున్నారు. ఇందులో అలాంటి మెసేజ్లన్నింటినీ పెట్టడం తప్పులేదు, వాళ్ళ బాధది. ఇక మీదటి నుంచి మనందరం కలిపి కోఆపరేట్ చేస్తే ఇందులో ఉన్న ప్రతి సమస్య సాల్వ్ అయిపోద్ది, ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఎవరెవరు డబ్బులు తీసుకోలేదు ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా ఆ అకౌంట్ హోల్డర్కి కూడా ఆ డబ్బులు వెళ్ళేలాంటి మంచి ప్లాన్ చేశాను.
మీ అందరికీ మళ్ళా యాజ్ ఇట్ ఈజ్గా నాన్ స్టాకబుల్ మీకు అనేకంగా వచ్చేటట్టుగా ప్లాన్ చేశాను. నేను మొన్న చెప్పాను మీకు వచ్చిన నాన్ స్టాకబుల్కి 10 రెట్లు ఎక్కువ వచ్చేటట్టు చేశాను. ఇప్పుడు వస్తున్నాయి. ఒకరో ఇద్దరు గోల పెట్టి చేస్తున్నందువలన మిగిలిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది. కనుక నా మీద ప్రేమ అభిమానాలు ఉన్న వ్యక్తులు కనీసం దీన్ని అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్కరికి క్యాష్ వెళ్ళిపోద్ది, అందరికీ వెళ్తుంది. మన కాయిన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది. అది రెడీ చేశాను. మీకు నచ్చినట్టుగా దాన్ని అమ్ముకోవచ్చు, బీసీట్లు అమ్ముకోవచ్చు. అది కూడా ఇస్తున్నాను. ఇకపోతే మై డాడీస్, మీలో 99.9% మంది కిబో భవిష్యత్తు చూపిస్తారని నమ్మినందుకు చాలా సంతోషం. ఆ 0.1% కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా దయించి దాన్ని సహృదయంతో రిసీవ్ చేసుకోండి. నా మీద అభిమానంతో. వాళ్ళు కూడా మన వాళ్ళే. ఒకప్పుడు అద్భుతమైన బిజినెస్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒకప్పుడు అహర్నిశలు శ్రమపడి పనిచేసినటువంటి నా పిల్లలే వాళ్ళు కూడా. దాన్ని అలాగే తీసుకోండి. ఇకపోతే ఆదాయం వస్తున్నప్పుడు అన్నీ సక్రమంగా ఉంటాయి. అది తగ్గినప్పుడు కుటుంబంలోనైనా ఎందులో చూసినా కంపెనీలో అయినా కొంత మనస్పర్ధలు రావడం, కొంత ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయం. అందువల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం యథావిధిగా మనం ఆదాయ వనరుల్లోకి వెళుతున్నాం. 10 రెట్లు మీకు నాన్ స్టాకబుల్ వచ్చేటట్టు చేస్తున్నాను. అలాగని కొత్తగా మీరేమీ డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. కొత్తగా మీకు ఎటువంటి నేను ఇవ్వట్లేదు. ఒక ఆలోచనతో చేసిన పని. ఆ ఆలోచనే ఎలాంటి పెద్ద కంపెనీకైనా మూలధరం అవుతుంది. కాబట్టి మనం కలిసి వెళ్దాం. కలిసి ఒకప్పుడు విజృంభణ చేసి చూపించిన మనమే మళ్ళీ 10 నెలలుగా వెనకబడ్డాం. కారణం, నేను ఇంకా ఎక్కువ అకౌంట్స్ ఇచ్చేస్తే కాయిన్ రేట్ పెరగదు, కాయిన్స్ ఎక్కువైపోతాయి. అందుకని తగ్గించాలనే ఉద్దేశంతో ఆపాను. ఇప్పుడు వాటన్నింటినీ అద్భుతంగా తీసుకెళ్తున్నాను. మీ కాయిన్ రేట్ విపరీతంగా పెంచే పనిలో ఉన్నాను. మన కాయిన్స్ ఈ నెలలో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ల్లో, అంటే కే ఎక్స్చేంజ్లో కాదు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ల్లో ఇది వెళుతుంది. దాని తాలూకా సోషల్ మీడియాలో దీని ప్రచారం, అంటే పబ్లిసిటీ నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి సోషల్ మీడియాలో స్టార్ట్ అవుతుంది. లవ్ యూ. మరొక విషయం, నాకు ఒంట్లో బాగాలేదు, మీకు తెలుసు. పారాలసిస్ స్ట్రోక్ వచ్చిందని మీకు తెలుసు. ఇది పదే పదే చెప్తున్నాను అనుకోకండి. బాధపడుతున్నాను కాబట్టి నా అనుకునే వాళ్ళతో మనం చెప్పుకుంటాం. మీ చుట్టాల్లో, మీ బంధువుల్లో ఎవరికైనా బాగోపోతే మనం చూడడానికి వెళ్తాం. దేనికి వెళ్తాం? మానసికంగా వాళ్ళకు ఒక ఓదార్పు, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి. ఆ ఓదార్పు, ధైర్యం అనేది నాకు కూడా అవసరమే. నా పిల్లలైన మీరు నాకు ఆ భరోసా ఇస్తే నేను కూడా దృఢంగా, మానసికంగా బలంగా ఉండగలను. నాకు వాయిస్లు పెట్టండి చాలు. నేనున్నాను డాడీ అని పెట్టండి, నేను చాలా సంతోషిస్తాను. నేను ఈ రోజు నుంచి
ఈ గ్రూపులోది నేను వింటాను, ఈ గ్రూపులోది మాత్రమే నేను వింటాను. దయించి అర్థం చేసుకోండి. ఈ గ్రూప్లోది మాత్రమే నేను వింటాను, ఈ గ్రూప్లో మాత్రమే పెడతాను నేను. 270 గ్రూప్ ఇది. అలాగే దీంతోపాటు ఇంకో 270 ఉంది, అది కూడా వింటాను, అందులో కూడా పెడతాను. అలాగే నా సూపర్ సిఇఓస్ గ్రూప్లో వింటాను, నా 270 మంది సిఇఓస్ గ్రూప్లోది వింటాను. ఇందులోనే మీరు నాకు ఇచ్చే మనోధైర్యాన్ని మందుగా వాడి మెడిసిన్గా దాన్ని తీసుకుంటాను. ఇక్కడ ఏమవుతుందంటే మానసికంగా నేను బలపడకపోవడం వలన, ఏదైనా ఇబ్బంది రావడం వలన కాలు స్టాండ్ అవ్వట్లేదు, కాలు నిలబడటం లేదు, చేతులు గ్రిప్ తప్పుతున్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా మాట తొట్టుపాటు వస్తుంది, మూతు వంకరిపోతుంది. దానివల్ల మాట కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం అలాగే జరుగుతున్న క్రమంలో ధైర్యాన్ని కూడగట్టుకొని మీ అందరూ ఉన్నారనేటువంటి ఒక ధైర్యంతో నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఆ ధైర్యాన్ని మళ్ళీ నాకు మీరు మందుగా ఇవ్వండి. నా పిల్లలారా, నా కూతుర్లారా, నా కొడుకులారా, నా స్నేహితులారా. ఒకవేళ మాట పడిపోయిందనుకోండి, నేను మాట్లాడలేకపోతే ఈ వ్యవస్థని నడపలేను, ఏమీ చేయలేము. ఒక ఇష్యూ అవడం తప్ప టెన్షన్ పెట్టకుండా ఉంటే నేను హ్యాపీగా నడిపేదాను. మీరు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచి కంపెనీ లేదు అనేంతగా నడుపుతాను. మీ అండదండలు నాకు ఎప్పటిలాగే ఇవ్వండి. మళ్ళీ సాయంత్రం మనం మాట్లాడుకుంటూనే ఉందాం. మీ సపోర్టు నాకు ఉన్నంత వరకు ఈ కంపెనీని మన భూ ప్రపంచంలో నెంబర్ 1గా తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు భగవంతుడు కల్పించాడు. వాటికి సపోర్ట్గా మీరు కల్పించారు. రండి, మనం ముందుకు వెళ్దాం. నేను చెప్పింది మాత్రమే చేయండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది, ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది, ప్రతి కాయిన్కి వాల్యూ జరుగుతుంది. లవ్ యూ. మీ ప్రేమ కోసం ఎదురు చూసే మీ డాడీ. లవ్ యూ. సార్ చెప్పినట్టుగా మనము మైనీడ్స్లో అకౌంట్స్ చేసుకొని కీబో లింక్ చేసుకున్న తర్వాత మైనీడ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు తీసుకున్న ఎంపీసీ దానికంటే 10 రెట్లు ఎక్కువ వస్తుందని సార్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదే విధంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనం ఓన్లీ సేవింగ్ అకౌంట్ పైనే మనం అంతా తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు మనం నెల ఎంత తీసుకున్నాం అనే విషయం పైన. అదే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే క్యాలిక్యులేట్ చేసుకోండి. 10 రేట్లు 10 రేట్లు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు సారు. అదేవిధంగా మనము సార్ చెప్పినట్టుగా మనం పని చేసుకున్నట్లయితే అది మనము కళ్ళారా చూడబోతున్నాం, అది అంత మనం తీసుకోబోతున్నాం. కాబట్టి మనం చేయాల్సిందే ఒకటే, యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేపియండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారానే మనకు సార్ వాయిస్ రావడం జరుగుతుంది. సార్ చెప్పడం జరిగింది ఈ ఛానల్ ద్వారానే అంటే సిఓస్కు పంపడం జరుగుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి రాదు అని చెప్పారు. ఆ వచ్చినటువంటి సిఓస్ మేము మీ వరకు వాయిస్ను వీడియో రూపకంలో యూట్యూబ్ రూపకంలో మేము మీకు పంపించడం జరుగుతుంది. మీరు మీ డౌన్లో వాళ్ళకు పంపించేసి సబ్స్క్రైబ్ చేపించి వాళ్ళకు ఈ విషయాన్ని తెలిపినట్లయితే అది అనేది మీ బిజినెస్ కాబట్టి మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. మీరు వాళ్ళకు సుత న్యాయం చేసినట్లు ఉంటారు. జాయిన్ చేయించారు అది పెట్టడం కాదు. ఇక్కడ ప్రతి ఒక్క సార్ వాయిస్ నా వాయిస్ ఎనీ అప్డేట్ కానీ వాళ్ళ వరకు చేరదీయాలి. మీ పని అది. మా దగ్గరికి ఏ విధంగా వాయిస్ వస్తుంది అంటే మేము ఎనీ టైం మేము పెట్టడం జరుగుతుంది.
మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. మీరు ఎక్కడ వరకు నెరవేరుస్తున్నారు అనే విషయం పైన మీరు అజేష్